ఇక నుంచి ఏ సినిమా స్టార్ అయినా సరే సినిమా రిలీజ్ చేయించుకోవాలంటే డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి. సినిమా స్టారు, డైరెక్టరు, ప్రొడ్యూసరు ఎవరైతే ఆ సినిమాలో ప్రధానంగా పనిచేస్తారో వాళ్ళందరూ కూడా డ్రగ్ టెస్ట్ చేసుకున్నాకనే వాళ్ళు నెగిటివ్ వస్తేనే సినిమా రిలీజ్ అవ్వాలి. అలాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి. అలాగైతేనే ఆ పదవిలో కొనసాగే హక్కు ఉంటుందన్న విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్, జడ్చర్ల ఎమ్మెల్యే ఉన్నాడు కదా, అనిరుద్ మాట్లాడుతున్నాడు. ఇది ఒక విధంగా మంచిదే. అలాగైతే అందరూ కూడా డ్రగ్ వాడకానికి దూరం జరుగుతారు. ముఖ్యంగా సినిమా వాళ్ళ వల్లే ఈ డ్రగ్ కల్చర్ మొదలైంది అని కూడా అంటున్నాడు. అయితే ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది కదా పరిణామం. ఏదైతే మొన్న జరిగినటువంటి మైనాబాద్లో పార్టీ జరిగిందో ఆ పార్టీ విషయంలో మాట్లాడాడు. అనిరుద్ధ్ మాట్లాడింది కరెక్టే. అదే విధానంలో ప్రతి రాజకీయ నాయకుడు కూడా అవినీతి చెయ్యలేదు అనే విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి దానికి సంబంధించి ఒక టెస్ట్ చేయాలి. ఎక్కడా కూడా ఏమీ జరగలేదని ప్రతి కాంట్రాక్టర్ వివరాలు కూడా మీరు పొందుపరచాలి. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. అలాగే ఏ కాంట్రాక్ట్ అయినా సరే అక్కడ ఎంత నిధులు ఖర్చు అయ్యాయి లేదా ఎంత నిధులు విడుదలయ్యాయి, ప్రజల సొమ్ము ఎంత తిన్నారనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక రోడ్డు కాంట్రాక్ట్ అయితే ఎంత అయిందో మనకు తెలియదు. ఎవడో వస్తారో ఎవడో ఓపెన్ చేస్తారో వెళ్ళిపోతారు. కానీ ఈ నిధులు ఎంత, దీనికి ఎంత, దీనికి ఎంత, ప్రతి దాన్ని కూడా ట్రాన్స్పరెంట్గా మీరు వెబ్సైట్ క్రియేట్ చేసి పెట్టండి. సారాయి ఉండాలి. సారాయి లేకపోవడమే ఈరోజు దేశం నాశనం అయిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో సారాయి తాగి 115 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు అన్నటువంటి ఎమ్మెల్యే ఈ అనిరుద్ధే. సారాయి తాగడం ఏంటో నాకు అర్థం కాలేదు. అప్పుడెప్పుడో వాళ్ళు ఏదో సారాయి తాగారంట, 115 సంవత్సరాలు బతికారంట. వాళ్ళ బ్రతుకులేంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, మన జీవన విధానం ఏంటి? అలాగే సినిమా వాళ్ళే ప్రతిసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలనేది మంచిదే. మీరు కూడా అదే చేయండి. కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే చేయాలి. ప్రతి 90 రోజులకి మీరు అన్నట్టుగా చేసుకోవాలి. పైగా అవినీతి చేయలేదు, అవినీతి జరగలేదు అనేది కూడా ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు కూడా దానికి సంబంధించి ఒక టెస్ట్ చేయించుకోవాలి. దానికి ఏదైతే ఒక టెస్ట్ ఉంటుందో ఆ టెస్ట్ చేయించాలి. అది మంచిదే. అనిరుద్ధ్ గారు చెప్పినటువంటిది నాకు నచ్చింది బాగా.